నువ్వు ఏడిస్తే సంతోషించాలని, నీకు అవమానం కలిగితే నువ్వు నాశనాన్ని నువ్వు పొందుకుంటే ఖచ్చితంగా నిన్ను బట్టి సంతోషించాలని నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అది నీకు అర్థమవుతూ నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉన్నావు. కానీ నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఎవరైతే నిన్ను చూసి నవ్వాలనుకుంటున్నారో వారు నిన్ను చూసి సిగ్గు తెచ్చుకొని తలదించుకునే రీతిగా దేవుడు చేస్తాడు. ఇది నువ్వు నమ్మాలి. సౌలు తన జీవిత కాలంలో అసూయతో, దావీదు పైన అసూయతోని దావీదుని తరిమి చంపాలనుకున్నాడు. చివరికి తనకు తానుగానే చంపేసుకున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయినట్టుగా అయిపోయిన పరిస్థితి. మరి దావీదు పరిస్థితి, దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. ఏ సందర్భంలో దేవుని విడిచిపెట్టకుండా నడిచిన వాడు దావీదు గనక తన స్థితి అంచలంచలుగా దీవించబడింది, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. కాబట్టి తాత్కాలికంగా ఉన్నటువంటి శ్రమలను బట్టి నువ్వు బాధపడకు. ఎవరైతే నేను దూషిస్తున్నారో, ఎవరైతే నేను ఇబ్బంది చేస్తున్నారో, ఎవరైతే నీవు ఇబ్బంది పడితే చూసి సంతోషించాలనుకుంటున్నారో వారిని బట్టి నువ్వు కృంగిపోకు మిత్రమా. ఈ మాటలు నీ కొరకు చెప్తున్నాను. దావీదు వలె విశ్వాసంతో దేని మార్గం నడవు. ఎవరైతే నేను ఇబ్బంది చేయాలనుకున్నారో వారే ఇబ్బంది పాలైపోతారు. నీ జీవితం తప్పకుండా దీవించబడుతుంది, ఆశీర్వించబడుతుంది. ఎవరైతే నీకు శ్రమ కలిగించాలని అనుకుంటారో వారికి బుద్ధి దేవుడు దయచేసి వారికి తప్పకుండా మారు మనసు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్ము, నమ్మితే నీ జీవితంలో కార్యం. ఆమె